మనకి బసుమతి ఫ్యాన్స్ కలిసి రెగ్యులర్ రోడ్ల హే గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు ఏంటంటే సికింద్రాబాద్లో బోనాలు ఈరోజే మన 21st డేట్ కాబట్టి సికింద్రాబాద్లో బోనాలు ఈరోజే. సో మేము బోనాలకు వచ్చేసినాం. టైం అయితే పొద్దుగాల 4 గంటలకు లేచిన 4:30 వరకు రెడీ అయిపోయి ఇప్పుడు 4:40కి ఉన్నాం. మేము ఇప్పుడు లైన్ చూడు రెండు స్టార్ట్ అయింది. గైస్ మా అన్న వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పుల బండి కాడ ఇప్పేస్తామని చెప్పారు. ఎందుకంటే మళ్ళా లాంగ్ జర్నీ కదా, ఇప్పుడు ఏడికచో వెళ్తాం, అందుకని చెప్పులు ఈడ ఇప్పేస్తున్నాను నేను. లైన్ చూసుకోరు ఎంతగానో ఉన్నాయో. ఇది పొద్దుగాల 5 o'clock వ్యూ. ఇది ఈ గల్లీ లోపల గుడి, ఆ ముంగట గల్లీ లోపల గుడి అంటే లైన్ ఈ రోడ్ మీదకే ఉంది ఈడ. అరే బ్యానర్ ఇప్పుడే బ్యానర్ చింపేసి ఈ బ్యానర్ ఓడతాం కానీ చింపినాడు ముంగట్నే ఉన్నారు చూసుకోరు. సంతాన షేర్ చేస్తాడు. సంతాన షేర్ చేస్తే జస్ట్ గానా ఒక ఏంటంటే పీస్ఫుల్గా విఐపి దర్శనం అయితే ఎందుకంటే మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్పొరేటర్ మనకి మొత్తం బోయినపల్లి కానిస్టేబుల్ ఇన్ఛార్జ్ ఉంటాయి కాబట్టి మాకు జల్దీ అయిపోయింది దర్శనం మీరు. మనం గర్భగుడిలోకే పంపించేస్తున్నారు, మనమే వద్దని వచ్చేసాం బయటికి. గైస్ ఇప్పుడు మేము సాయిబాబా గుడి పోతున్నాం. ఈరోజు గురు పౌర్ణమి, బాబా ఆశీర్వాదం తీసుకుని పోతున్నాం. పోయి మళ్ళా మన ప్లాన్ వేరేగా ఉంది కదా, మనం ప్యాడైస్ ఎందుకు పోతాం అలా కీమా రొట్టి తింటాం. ఇప్పుడు సంతన దగ్గర పోయి చెప్దాం, సంతన దగ్గర పోయి అని ఇప్పుడు దుడుకు ఎవ్రీ యాక్షన్ ఇస్తాడు. సో గైస్ ఇప్పుడు మేము సాయిబాబా గుడి పోతున్నాం, మళ్ళా కీమా రొట్టి తింటున్నాం. సంతాన స్పాన్సర్ ప్యాడైస్ హోటల్ కీమా రొట్టి. పూరి తినమన్నా మేము ఈరోజు వెజ్ తింటే మా మమ్మీ కొడుతుంది. అలా 6 గంటలకి డీజే షురూ అయిపోయింది మనది. డీజే టెస్టింగ్ మనం కొడుతుంది ప్రసాదం పెడతారా నీళ్ళనైనా. సంతాన స్పాన్సర్, రాత్రికి గిట్ట సంతాన స్పాన్సర్, పొద్దుగాలకి గిట్ట సంతాన స్పాన్సర్. సంతానే కరెస్ట్ ఎవడి వల్ల. ఈ టైంలో రామ్కి బండి వాళ్ళు, లేకపోతే నాని టిఫిన్స్ వాళ్ళన. మన పద్మారావు బ్యాటర్ ఇప్పుడు వచ్చేసిన ప్యారడైస్ కి మరొకటి దీనికి దర్శనం అయిపోయింది. ఇక్కడ మొత్తం జాబ్ చేసేసారు మన ప్యారడైస్ నుంచి సికింద్రాబాద్ పోయే రూట్లా మొత్తం.
అయినా మా ఫ్యాన్స్ కలుస్తుంటా మనకి బస్సు మంది ఫ్యాన్స్ కలిసి రెగ్యులర్ రోడ్ల పోలీసులు చూడరు ఎట్లా బ్లాక్ చేసి పడేస్తున్నాం. దర్శనం అయిపోయింది. దర్శనం ఎట్లయిందంటే మాది ఇట్లా నార్మల్ లైన్లోనే పోతున్నాం. మేము టికెట్ తీసుకున్నాం, మా నార్మల్ లైన్లోనే పోతున్నాం. కానీ ధన్మని మా బోయినపల్లి పిఎస్ వాళ్ళు కనబడ్డారు. వాళ్ళు మమ్మల్ని ఏం చేసారంటే మాట్లాడినాక నడని విఐపీ లైన్లోకి వచ్చారు. విఐపీ లైన్లోకి వెళ్ళిపోయినాం. మేము జల్దీ ముంగట్కి గర్భగుడి ముంగటి నుంచి వెళ్ళిపోయినాం. మేము జల్దీ అయిపోయిన దర్శనం. ఇప్పుడు మేము కార్లో సీట్ ఆడిపోతున్నాం. కీమా రోటీ ప్యారడైస్లో కీమా రోటీ 7 o'clock ఓపెన్ అవుతుంది. ఇదే కార్లు ఉంటే టైం పాస్ అవుతుంది. సో గైస్ మేము ఇప్పుడు వచ్చేసినాం స్వీట్ ఆర్ట్. న్యూ బోయినపల్లి స్వీట్ ఆర్ట్. ఇది మేము మంచిగా పాటలు పెట్టుకొని వచ్చినాం. ఫుల్ ఏమడ బిల్లు చూపించాలి. ఎంత సరే కీమా 8 చూపించాలి అంతే. కీమా 8 మంది అంతే. గ్రాండ్ టోటల్ भैया थोड़ा प्याज डालो ना. సో గైస్ చూసిరు కదా, మేము పొద్దుగాల 4 గంటలకు లేచి ఇక దర్శనానికి వెళ్ళిపోయినాం. మేము సికింద్రాబాద్ బోనాలకి. ఈరోజు ఫస్ట్ డే కదా, అందుకని ఎక్కువనే ఉండే. కానీ మాకేమైందంటే ఇట్లా అక్కడ గుడి లోపల ఎంటర్ కాగానే మాకు తెలిసిన పోలీసు వాళ్ళు ఉండే, ఆడ కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళు ఉండే. వాళ్ళు సీదా మమ్మల్ని తీసుకొని విఐపీ లైన్లో పంపించేసారు. అట్లా మాకు జల్దీ దర్శనం అయిపోయింది. సీదా లోపల కెమెరా అలో లేదు కాబట్టి ఫుటేజ్ రాలే. సీదా బయటకు వచ్చినాక మేము ఇక ప్యారడైస్ పోయినాం. ప్యారడైస్ ఏమో 7 o'clock ఓపెన్ అవుతుంది అన్న. కీమా రోటీ తిందామంటే. సో దాని తర్వాత ఇక స్వీట్ ఆర్ట్ వేసి ఆడ ఎగ్ కీమా రోటీ తినేసి మళ్ళీ ఇక చాయ్కి తాగేసి రిటర్న్ వస్తున్నాం. సో ఇట్లుండే వ్లాగ్ మొత్తం. సో ఇప్పుడు అంత కష్టపడి పొద్దుగాల 4 గంటలకు లేచి పోయినాం కదా. ఇక ఫస్ట్ ఫుటేజ్ నాదే వస్తుంది ఇక సికింద్రాబాద్ బోనాలది. ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి. సో అందుకని ఈ వీడియోని షేర్ చేయరు, ఇంకా ఛానల్ లైక్ చేసుకొని. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఇంకా 1Kకి మస్తు దగ్గరలో ఉంది. 962 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఒక 37 మెంబర్స్ అయితే 1K అయిపోతారు. జల్దీ 1K కంప్లీట్ చేయరు. 1K స్పెషల్ వీడియో వస్తుంది. సో దాని గురించి వెయిట్ చేయరు. ఈ నెలలో 1K కంప్లీట్ చేయడానికి ట్రై చేయరు. సన్న రైట్, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు వెళ్దాం.